శివాయ. నమస్కారం. నేను శ్రీనివాస్ శర్మ, వేదిక్ అస్ట్రాలజర్. మనం 100 వీడియోస్లోని బేసిక్ అస్ట్రాలజీ మనం నేర్చుకుంటున్నాం. ఆ క్రమంలోని ఇది లెసన్ 13, 13 నంబర్ వీడియో. మనం గత కొన్ని వీడియోస్ నుంచి మనం రాశుల తాలూకా గుణస్వరూపాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సొసైటీలోని మన ధర్మ గ్రంథాల్లోని మనం 3 రకాల గుణాలు చూసాం మనుషుల్లోని. ప్రకృతిలోని సతోగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాల గురించి మనం ఆల్రెడీ విన్నాము. అంటే ఏంటి? ఒకటి సతోగుణం, రెండోది రజోగుణం, మూడోది తమోగుణం. సత్వగుణం అంటే సాత్వికం, అంటే ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించడమే, పరోపకారం గురించి ఆలోచించడమే సత్వగుణం. రజోగుణం అంటే చెప్పాలి అంటే వరల్డ్లీ, అంటే వాడికి చేస్తే మనకి ఏమైనా లాభం ఉంటుందా లేదా, సరే కొంచెం లాభం ఉన్నా వాడికి మనం ఎక్కువ లాభం చేద్దాంలే అని ఆలోచించాం. ఇక్కడ సత్వగుణం ఏంటి? తనకి ఏమీ దొరకకపోయినా వేరే వాళ్ళ గురించి మాత్రం తన కంపల్సరీగా పనిచేస్తుంది. రజోగుణం ఏంటి? మ్యూచువల్ బెనిఫిట్ అనమాట. అంటే నాకు కూడా కొంచెం లాభం ఉండాలి, ఉంటే నీకు గ్యారంటీగా లాభం చేస్తాను అని ఆలోచించడమే. ఒక ఉదాహరణకి మనం దీన్ని రజోగుణం అంటాం. తమోగుణం అంటాం అంటే నాకు లాభం ఉన్నా లేకపోయినా వాడికి మాత్రం నష్టం జరగాలి. అర్థమైందా మీకు? నాకు లాభం ఉన్నా లేకపోయినా వాడికి మాత్రం నష్టం జరగాలి అనే దాన్ని తమోగుణం అంటారు. అంటే ఇమ్మెచ్యూర్డ్ అనేసి చెప్పచ్చు, మనం ఇమ్మెచ్యూర్డ్ అనేసి చెప్పవచ్చు. సో మనకి ఈ 3 రకాల గుణాలు చెప్పారు: సతోగుణం, రజోగుణం, తమోగుణం. మన ఈ 12 రాశులు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన. ఈ 12 రాశుల్ని కూడాను ఈ 3 గుణాల్లోని డిస్ట్రిబ్యూట్ చేశారు మన ఋషులు. మళ్ళీ ఇక్కడ చాలా అందంగా ఇక్కడ 3 గుణాలు 12 రాశులు కాబట్టి ఒక్కొక్క గుణంలోని 4 రాశులని డివైడ్ చేశారు. సో ఆ 4 రాశులు ఏమిటి అన్నది మనం చూసుకోవాలి. ఎందుకంటే జాతక చక్రం చూసి జాతకుడు తాలూకా లగ్నంలో ఏ రాశి ఉంది, చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు అని మనం చూసి ఆ జాతకుడు తాలూకా నేచర్ ఎలాగ ఉంటుంది అనేది మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయవచ్చు. అందుకే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో వీటిలోని సతోగుణంలోని అన్నిటికంటే ఫస్ట్ మన పరాశర ముని గారు ఏం చేశారు అంటే, ముని సూర్యుడికి సంబంధించిన రాశి, చంద్రుడికి సంబంధించిన రాశి, గురుగ్రహంకి సంబంధించిన రాశి, వీటిని సతోగుణ రాశులు అన్నారు. సూర్యుడికి సంబంధించిన రాశి సింహరాశి, చంద్రుడికి సంబంధించిన రాశి కర్కాటక రాశి, గురుడికి సంబంధించిన రాశి ధనస్సు రాశి, జూపిటర్ అంటాం. గురుడికి 2 రాశులు ఉన్నాయి. 2వ రాశి మీన రాశి. ఈ 4 రాశులు సతోగుణంకి సంబంధించినవి. సతోగుణం, 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 సతోగుణం. సో మనం చూసాం ఏంటి? 4 రాశులు సత్వగుణానికి సంబంధించినవి. ఒకటి సూర్యుడికి సంబంధించిన రాశి, దట్ ఈస్ సింహరాశి. రెండోది చంద్రుడి తాలూకు రాశి కర్కాటక రాశి. మూడోది గురువు తాలూకు 2 రాశులు ధనస్సు, మీన రాశి. ఈ 4 రాశులు సత్వగుణంకి సంబంధించినవి. నెక్స్ట్ మనకి రజోగుణం. రజోగుణంలోని కూడాను 4 రాశులు రజోగుణంకి సంబంధించినవి. అవి ఏమండి? కుజుడికి సంబంధించినవి. ఇక్కడ నేను రాస్తాను మీకు: సన్,
మూన్ అండ్ జూపిటర్ అంటే గురువు. అలాగే ఇక్కడ మనకి మార్స్ అంటే కుజుడు అండ్ ఇక్కడ వీనస్ అంటే శుక్రుడు. సో ఇక్కడ మనకి మార్స్ కుజుడికి సంబంధించిన రాశులు 2, వీనస్ అంటే మనకి ఇక్కడ శుక్రుడికి సంబంధించిన 2 రాశులు. ఈ 4 రాశులు రజోగుణంతో ఉంటాయి, అంటే వాటి గుణాలు రజోగుణము అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ మార్స్కి సంబంధించిన ఏది 1 మేష రాశి, రజోగుణం. కుజుడు తాలూకు 2 రాశి ఏదండి? వృశ్చిక రాశి. ఇది కూడా కుజుడు తాలూకుది, రజోగుణం. నెక్స్ట్ ఏంటి? వీనస్, శుక్రుడు తాలూకు 2 రాశులు. శుక్రుడి తాలూకు రాశులు ఏంటి? 1 వృషభ రాశి, ఇది కూడా శుక్రుడిది. రెండోది ఇది వృశ్చిక తర్వాత వృషభ తర్వాత తులారాశి. తులారాశి కూడా శుక్రుడే, వీనస్ కూడా రజోగుణం. సో రజోగుణంలో మనం ఏంటంటే చూసాము, 1 మేషరాశి, 2వది వృషభ రాశి, 3వది తులారాశి, 4వది వృశ్చిక రాశి. ఈ 4 రాశులు రజోగుణంతో సంబంధించిన రాశులు. ఇంకా మనకేంటి ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, గురుడు, కుజుడు, వీనస్. ఇక్కడ మనకి ఈ 5 ప్లానెట్స్ 5 గ్రహాలు అయిపోయి మన దగ్గర ఇంకా 2 గ్రహాలు ఉన్నాయి. ఎవరెవరిదండి? 1 శని, ఇంకోటి బుధుడు. బుధుడిని మనం మెర్క్యూరీ అంటాం. 2వది సాటర్న్. సో సన్, మూన్, జూపిటర్ ఒకవేళ మీకు క్లియర్గా కనపడకపోయినా నేను చెప్తున్నాను. నేను సత్వగుణానికి సంబంధించిన సూర్యుడు, చంద్రుడు, జూపిటర్ అంటే గురు. రజోగుణానికి సంబంధించిన మార్స్ అండ్ వీనస్ అంటే కుజుడు ఇంకా శుక్రుడు. తమో గుణానికి సంబంధించింది మెర్క్యూరీ ఇంకా సాటర్న్ అంటే బుధుడు ఇంకా శని అని చెప్పవచ్చు. సో ఇప్పుడు బుధుడికి సంబంధించినవి రాశి ఏమిటి అంటే మిథున రాశి, రెండో రాశి ఏది? బుధుడికి సంబంధించింది కన్యా రాశి, ఇది కూడా మెర్క్యూరీ. అదేవిధంగా మనకి సాటర్న్కి సంబంధించిన మకర రాశి, కుంభరాశి. ఈ 2 శనికి సంబంధించినవే. మకర రాశి, కుంభరాశి ఇవి తమో గుణానికి సంబంధించినవి. సో ఈ విధంగా మీరు ఈ నోట్స్ మొత్తం వీడియోని పాజ్ చేసుకుని మీరు రాసుకోవచ్చు. ఏంటి? 3 రకాల గుణాలు ఉన్నాయి: సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సత్వగుణము సంబంధించిన రాశులు సూర్యుడు తలుగు రాశి, చంద్రుడు రాశి, గురుడు తలుగు రాశులు అంటే సింహరాశి, కర్కాటక రాశి. దాని తర్వాత ఈ జూపిటర్కి సంబంధించి 2 రాశులు ధనుస్సు రాశి, మీనరాశి. అదేవిధంగా రజోగుణంలోని మనకి మార్స్ అంటే కుజుడు, వీనస్ అంటే శుక్రుడికి సంబంధించిన రాశులు. మార్స్కి ఏంటంటే మేషరాశి, వృశ్చిక రాశి. వీనస్ శుక్రుడికి ఏమని మనకి సంబంధించిన ఏంటంటే వృషభ రాశి. దాంతో రెండోది మనకి తులారాశి. అదే విధంగా తమో గుణానికి సంబంధించిన 2 గ్రహాలు మెర్క్యూరీ అంటే బుధుడు, సాటర్న్ అంటే శని. సో బుధుడు తలుగుది కన్యా రాశి, మిథున రాశి. ఆ 2 మనం రాసాం ఇక్కడ. మిథున రాశి, దాంతో కన్యా రాశి, మెర్క్యూరీ 3 అంటే తమో గుణం అని రాశాను నేను. అదేవిధంగా సాటర్న్కి మకర కుంభరాశులు, మకర రాశి, కుంభరాశి, సాటర్న్ రాశాను. ఇది తమో గుణంకి సంబంధించింది. అంటే ఏంటంటే జాతక చక్రం చూసుకున్న తర్వాత మనం తన లగ్నంలో ఏ రాశి ఉంది,
చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు అని చూసుకుని ఆ వ్యక్తి తాలూకా గుణం ఎటువంటిది ఉంటుంది అంటే తను సతోగుణి అవుతాడా, రజోగుణి అవుతాడా, తమోగుణి అవుతాడా అనేసి మనం ఇంటర్ప్రిటేషన్ చేయవచ్చు. కానీ ఇది ఒక్కటే ఫ్యాక్టర్ కాదు. వెంటనే మీరు మీ జాతక చక్రాలు తీసేసుకుని మీది ఏ రాశిలో ఉంది చూసి మీకు కన్ఫ్యూజన్ అవ్వద్దు. వీటితో పాటు మనం ప్లానెట్స్ తాలూకా వాటి తాలూకా దృష్టులు, వాటి లొకేషన్స్, అవన్నీ పక్షబలాలు గట్ట అది ఎంత బలంగా ఉంది లేదు ఇవన్నీ చూసుకొని డిసైడ్ చేస్తాం. బట్ బేసిక్గా ఏంటి అంటే ఈ రాశులకి ఇటువంటి గుణాలు ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది 13వ నంబర్ లెసను. ప్రతి వీడియోలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను నేను. నా వీడియోస్ కానీ చూస్తున్నప్పుడు ఏ కారణం ఈ వీడియో లేదంటే ఇంకేదైనా వీడియో చూస్తే ఎస్ట్రాలజీ కానీ మనం బేసిక్ కంప్లీట్ చేసుకుందాం అనుకుంటే ఇంట్లో కొంచెం ఫ్రీగా ఆన్లైన్ కోర్స్ ఇది. మీరు లెసన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేయండి. నోట్బుక్ పెన్ను పెట్టుకోండి, నోట్స్ రాసుకోండి. ఏ వీడియోలో మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకుండా ఏదైనా ప్రశ్న ఉంటే ఆ వీడియోస్తో సంబంధించిన కింద కామెంట్స్ మీరు రాస్తే నేను మీకు జవాబు తప్పకుండా ఇస్తాను. నా వీడియోస్ మీరు దయచేసి డౌన్లోడ్ చేసుకోవద్దు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఫ్రీగా చూసుకోండి. మీరు డౌన్లోడ్ చేసింటే గూగుల్ అనాలిటిక్స్లో ఈ వీడియో మీదకి రాదు. దానివల్ల వేరే వాళ్ళకి ఈ వీడియో కనబడదు. వాళ్ళు బేసిక్ ఎస్ట్రాలజీ నేర్చుకోలేరు. కాబట్టి దయచేసి మీరు వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవద్దు. ఈ విధంగా మీరు వీడియోస్ చూసి ఎస్ట్రాలజీ నేర్చుకుందాం అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ట్రూ వేదిక్ ఎస్ట్రాలజీ, పరాశర మహర్షి చెప్పిన ఎస్ట్రాలజీ జనజనాల దాకా పంపించాలి, వాళ్ళకి తెలియచేయాలి అన్న ఉద్దేశంతో ఛానల్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈ రోజున మార్కెట్లోని దోషాలు చెప్పుకుని డబ్బులు సంపాదించడం తప్పించి అసలు జ్యోతిషం అనేది ఎవరు చేయటం లేదు. సో మా గురువు గారు ఆదేశం వల్ల నేను ఈ ఛానల్ తెలుగులో స్టార్ట్ చేశాను మీతోటి. అందుకే ఏంటంటే మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. శుభమస్తు. నమస్కారం.